ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన ప్రభుత్వం నిజాలను దాచి ఉంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే 2 నివేదికలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని తెలిపారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటిస్తూ గతంలో 2 నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్న కేవలం కమిషన్ల కోసమే పనులను నిర్వహించిందని ఆరోపించారు. నివేదికల్లో చెప్పిన తీరుగా ఆ ప్రాంతంలోనే ప్రమాదం జరిగిందన్నారు. 8 మంది కార్మికుల కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. అదేవిధంగా వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కేబినెట్ ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ 2 నివేదికల అంశంపైన ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని, ప్రాణాలు కోల్పోయిన 8 కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలకు తరపున ఈ అంశంపై పూర్తి వివరాలు విడుదల చేసి ప్రమాదానికి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.